హైదరాబాద్లో ఒక పాత లైబ్రరీ. ఆ లైబ్రరీలో పనిచేసే అరుణ్ అనే వ్యక్తి రాత్రి 8 గంటలకి పని ముగించుకొని పుస్తకాలు చదవడంలో నిమగ్నమయ్యాడు. ఇది అతనికి రోజు అలవాటైన పని. ఆ రోజు పుస్తకం చదవడంలో నిమగ్నమయ్యి టైం ఎంత అవుతుందో కూడా పట్టించుకోలేదు. రాత్రి 10 అవుతుంది అనగా ఒక్కసారిగా లైబ్రరీలో లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యాయి. ఒక్కసారిగా అరుణ్ కొంచెం భయపడ్డాడు, ఏమైంది అని. తర్వాత కాసేపటికి మళ్ళీ మామూలైపోయింది. అంతలో చల్లటి గాలి వచ్చింది అరుణ్కి. ఏమైంది అని అరుణ్ లైబ్రరీ డోర్ వైపు చూశాడు. అప్పుడే అక్కడికి ఒక అందమైన దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక అప్సర లాంటి తెల్లటి డ్రెస్లో ఒక అమ్మాయి లోపలికి రావటం గమనించాడు. ఆ అమ్మాయిని చూసి అరుణ్ చాలా మైమరిచిపోయాడు. ఆ అమ్మాయి అంత అందంగా ఉంది. ఆ అమ్మాయి అరుణ్ ఒక చూపు చూసి నేరుగా వచ్చి లైబ్రరీలో సంతకం చేసి అరుణ్కి ఎదురుగా వచ్చి కూర్చొని బుక్ చేసి చదవటం ప్రారంభించింది. అరుణ్ మాత్రం ఆ అమ్మాయినే చూస్తూ కూర్చున్నాడు. అసలు ఎవరు అరుణ్? ఆ వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ లైబ్రరీ ఏంటి? వీళ్ళ స్టోరీ ఏంటి? వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఇది అందమైన లవ్ స్టోరీనా లేకపోతే భయం పుట్టించే హర్రర్ స్టోరీనా? తెలుసుకునే ముందు స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అరుణ్ ఒక అందమైన బీటెక్ సెకండ్ ఇయర్ చదివే ఒక అబ్బాయి. తనకి పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. అందుకే హైదరాబాద్లో ఒక పాత లైబ్రరీలో టైంపాస్ ఉద్యోగం చేస్తూ నైట్ 8 గంటల నుంచి 9:30 వరకు లైబ్రరీలో పుస్తకాలు చదవటం అతని హాబీ. ఇలా రోజు జరుగుతుంది. ఆ లైబ్రరీలో అరుణ్ 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇది తన దినచర్య. ఇక అరుణ్ ఆ రోజు పుస్తకం చదవడంలో నిమగ్నమై 10 వరకు లైబ్రరీని క్లోజ్ చేయలేదు. ఆ రోజు 2012 అక్టోబర్ 10. ఆ రోజు 10 గంటల సమయంలో ఉన్నట్టుండి చల్ల గాలి ఒకటి వచ్చింది. అరుణ్కి తగిలింది. ఏంటి ఈ సమయంలో ఇంత చల్లగాలి అనుకొని డోర్ వైపు చూశాడు. అక్కడ ఒక అమ్మాయి తెల్లటి చుడీదార్ వేసుకొని చాలా అందంగా ఉంది. ఒక్కసారిగా లోపలికి వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి అని అరుణ్ విస్తుపై చూశాడు. అరుణ్ వైపు ఆ అమ్మాయి కూడా చూసింది. అరుణ్ ఆ అమ్మాయిని చూసిన మొదటి చూపులోనే చాలా ప్రేమించేశాడు. ఆ అమ్మాయి నవ్వు, స్మైల్ అంత ఆనందంగా ఉంది. కానీ అమ్మాయి కళ్ళల్లో ఏదో ఒక నిర్లిప్తత ఉంది. ఇక ఆ అమ్మాయి అరుణ్ వైపు చూసి లైబ్రరీ రికార్డింగ్ రూమ్లోకి వెళ్ళి రికార్డులో తన పేరు రాసి వచ్చి అరుణ్ ఎదురుగా కూర్చొని తను కూడా ఒక బుక్ తీసి చదవటం ప్రారంభించింది. అరుణ్కి అసలు ఏమీ అర్థం కాలేదు. ఎవరు ఈమా? ఎప్పుడు చూడలేదు. అసలు అడుగుదామా వద్దా అనుకుంటూ భయపడుతూనే, ఎవరండి మీరు ఈ టైంలో వచ్చారు? లైబ్రరీ మూసేస్తాం కదా అని అడిగాడు. అయ్యో, నేను ప్రతి సంవత్సరం ఇలానే వస్తున్నానండి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. దాంతో అరుణ్కి కొంచెం ధైర్యం వచ్చి, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదండి అని అడుగుతాడు. ఓ అవునా అంటుంది. సరే అండి, మీ పేరేంటి అని అడుగుతాడు అరుణ్. ఆమె దానికి సమాధానంగా నా పేరు మాయ అని చెప్తుంది. మాయ ఆ పేరు తలుచుకోగానే తనకి ఏదో ఒక వైబ్రేషన్ లాంటిది కలుగుతుంది. ఇక ఆ అమ్మాయితో మాట్లాడుతూ అరుణ్ బుక్స్ చదువుతూ అలానే ఉండిపోతాడు. కరెక్ట్గా 12 గంటల సమయంలో మాయ లేచి, నేను వెళ్తానండి, నాకు టైం అయింది అని చెప్తుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? రాత్రి 12 గంటల అయింది కదా అని అడుగుతాడు అరుణ్. నాకు అలవాటేనండి, మా ఇల్లు పక్కనే అని చెప్తుంది మాయ. సరేనండి, నేను వెళ్తాను అని చెప్తాడు. ఎప్పుడు వస్తారు మళ్ళీ అని అడుగుతాడు అరుణ్. రేపు ఇదే టయానికి వస్తానని చెప్తుంది. దాంతో అరుణ్కి చాలా సంతోషం వేస్తుంది. ఇక సరేనని మాయ వెళ్ళిపోతుంది. అరుణ్ కూడా లైబ్రరీ క్లోజ్ చేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అరుణ్కి ఇక ఎప్పుడు చూసినా మాయ ఆలోచనలే, మాయ రూపమే కనిపిస్తుంటుంది. ఇక అరుణ్ మాయకి తన ప్రేమ విషయం చెప్పాలి ఈరోజు ఎలాగైనా అని అనుకుంటాడు. ఆ రోజు మాయ అదే టైంకి వస్తుంది. ఇక మాయ ఎదురుగా కూర్చున్న అరుణ్ ఆమె చదివే బుక్ చూస్తాడు. అది ఎప్పుడో పాతకాలం నాటి బుక్ చదువుతుంది మాయ. మాయ గారు, మీరేంటి అంత పాతకాలం బుక్స్ చదువుతున్నారు అని అడుగుతాడు అరుణ్. దానికి మాయ, నాకు ఆ కాలం బుక్స్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్తుంది. దాంతో అరుణ్కి ఇంకా చాలా బాగా నచ్చుతుంది మాయ. ఇంకా ఎలాగైనా ఈరోజు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకొని మాయతో, మాయ నేను నీకో విషయం చెప్పాలి అంటాడు. దానికి మాయ ఏంటి అని అడుగుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఏ రోజైతే ఆ డోర్ దగ్గర చూశానో ఆ మొదటి చూపులోనే నిన్ను చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు
అరుణ్. దానికి మాయ ఒక చిన్న నవ్వు నవ్వి నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు. నాకు ఈ ప్రేమ మీద అంత పెద్ద నమ్మకం లేదండి అని చెప్తుంది మాయ. దానికి అందరూ ఒకేలాగా ఉండరు కదా మాయ, నాకు నువ్వంటే ఫస్ట్ చూపులోనే చాలా అంటే చాలా ఇష్టం వచ్చింది, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అవునా, సరే అని అంటుంది మాయ. సరే అయితే మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు మాయని. దానికి మాయ కొన్ని విషయాలు మరీ లోతుగా తెలుసుకుంటే నీకే కష్టమవుతుంది అని చెప్తుంది. ఇక ఆ రోజు మాయ తన చదవటం పూర్తయి 12 గంటలకి తను వెళ్ళిపోతుంది. ఇక మాయని ఏం అర్థం చేసుకోలేని అరుణ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఏంటి మాయ నన్ను ప్రేమిస్తుందా, ప్రేమించట్లేదా, ఏమి చెప్పట్లేదు అని అనుకొని బాధపడుతూ ఉంటాడు. సరే రేపు వస్తుంది కదా, రేపు క్లియర్గా అడుగుదామని ఇంకా ఆ రోజుకి రూమ్కి వెళ్ళిపోతాడు అరుణ్. ఎప్పట్లాగానే మాయ కోసం రాత్రి 10 గంటలకి ఎదురు చూస్తూ ఉంటాడు అరుణ్. కానీ ఆ రోజు మాయ రాదు. ఏంటి మాయ రాలేదు అని చెప్పి చాలా అంటే చాలా ఎదురు చూస్తాడు. 11 అవుతుంది, 12 అవుతుంది, అయినా కూడా మాయ రాలేదు. అంటే నేను ప్రేమించానని చెప్పడం వల్ల తను రావటం ఆపేసిందా, అసలు ఏంటి అని అనుకొని సరే చూద్దాం, వెయిట్ చేద్దాం అని చెప్పి అలానే వెయిట్ చేస్తుంటాడు. మాయ రాదు. సరే రేపు వస్తుంది కదా అనుకొని ఆ రోజుకి వెళ్ళిపోతాడు అరుణ్. తర్వాత నెక్స్ట్ 10 days ఎదురు చూసినా మాయ రాదు. దాంతో అరుణ్కి పిచ్చెక్కిపోయినట్టు అయిపోతుంది. ఏమైంది, నేను తప్పు చేశానా, ప్రేమించానని చెప్పడం తప్ప అనుకుని తనలో తనే కుమిలిపోతుంటాడు. ఎంత ఎదురు చూసినా రాకపోయేసరికి అప్పుడు తనకి గుర్తొస్తుంది, తను లైబ్రరీ రికార్డులో తన అడ్రస్ ఏమన్నా రాసి ఉంటుందా అని చెప్పి లైబ్రరీ రికార్డ్కి వెళ్ళి చూస్తాడు. దాంట్లో తను చేసిన సంతకం చూసి విస్తుపోతాడు అరుణ్. అసలు ఏంటి ఇలా పెట్టింది అని చూస్తే అక్కడ డేటు 1970 అక్టోబర్ 10 అని రాసుంటుంది. అక్టోబర్ 10 కరెక్టే, ఈ 1970 ఏంటి, 2012లో కదా తను వచ్చింది అని ఆలోచిస్తుంటాడు అరుణ్. ఇక తనకేమీ అర్థం కాక అలా ఉండిపోతాడు. ఆ తర్వాత రోజు ఆ లైబ్రరీ ఓనర్ వస్తాడు. అతనికి 60-70 ఏళ్ళు పైనే ఉంటాయి. వచ్చి అరుణ్ ఏంటి పుస్తకాలన్నీ చిందరవందరగా ఉన్నాయి, వెళ్ళి పుస్తకాలన్నీ సర్దు అని అరుణ్కి చెప్తాడు. దాంతో అరుణ్ వెళ్ళి బుక్స్ అన్ని సర్దుతూ ఉండగా ఒక మ్యాగజైన్ పేపర్ తన కంటపడుతుంది. అది తీసి చూడగానే అక్కడ మాయ అనే పేరు కనిపించడంతో ఆ పేపర్ చూసి ఇంట్రెస్ట్గా చదువుతాడు అరుణ్. ఆ మ్యాగజైన్లో ఏం రాసి ఉందంటే 1970 అక్టోబర్ 10వ తారీఖు మాయ అనే అమ్మాయిని కాలేజీలో రేప్ చేసి చంపేశారు అని రాసి ఉంటుంది. ఆ కేసు గురించి వివరాలు రాసి ఉంటారు. ఒక్కసారిగా అరుణ్ స్టన్ అవుతాడు. మాయ అంటే 1970 అని రాసింది, తనకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఆ మ్యాగజైన్ తీసుకొని ఆ లైబ్రరీ ఓనర్ దగ్గరికి వెళ్తాడు అరుణ్. తర్వాత లైబ్రరీ ఓనర్ని అడుగుతాడు, సార్ మీకు మాయా అని ఎవరైనా తెలుసా అని అడుగుతాడు. ఆ పెద్దాయన ఒక్క నిమిషం పాటు అరుణ్ వైపు చూసి, ఇప్పుడెందుకు ఆ విషయం అడుగుతున్నావు, ఆ మాయ గురించి నీకెందుకు అని అంటాడు. దానికి అరుణ్, సార్ చెప్పండి సార్, చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. దానికి ఆ ఓనర్, ఏం లేదు, ఇది లైబ్రరీ కాకముందు ఒకప్పుడు కాలేజ్, ఈ కాలేజీలో నేను కూడా చదువుకునేవాడిని. ఈ కాలేజీలోనే మాయా అనే ఒక అందమైన అమ్మాయి చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. కానీ ఆ అమ్మాయిని ఆ అబ్బాయి మోసం చేసి తన స్నేహితులతో కలిసి రేప్ చేసి ఇక్కడే ఈ కాలేజీలోనే చంపేశాడు అని చెప్తాడు. దానికి అరుణ్ చాలా అంటే చాలా స్టన్ అవుతాడు. సార్ ఆ అమ్మాయి ఫోటో ఏమన్నా ఉంటుందా మీ దగ్గర అని అడిగాడు. ఉంది, నేను తను ఒకే కాలేజ్ కదా అని చెప్పి ఆ అమ్మాయి ఫోటో చూపిస్తాడు అరుణ్కి ఓనర్. దాంతో ఆ ఫోటో చూడగానే ఒక్క క్షణం విస్తుపోతాడు అరుణ్. సార్ ఈ అమ్మాయిని మన లైబ్రరీలో నేను చూశాను సార్, వారం రోజుల క్రితం మన లైబ్రరీకి వచ్చింది అని చెప్తాడు అరుణ్. దానికి ఓనర్, అవును నిజమే, ఆ అమ్మాయిని ఇక్కడే చంపారు కాబట్టి ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే బందీ అయి తిరుగుతుందని, తను చనిపోయిన ప్రతి సంవత్సరం లైబ్రరీకి వస్తుందని ఎవరో కొంతమంది చెప్పుగా విన్నాను, కానీ నేను ఎప్పుడైతే చూడలేదు అరుణ్. ఇప్పుడు నువ్వు ఎందుకు అసలు ఆ అమ్మాయిని చూసావు, ఆ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వెందుకున్నావు, మన లైబ్రరీ 9:30కే కదా క్లోజ్ చేస్తారు అని చెప్తాడు. దానికి ఒకరోజు మొత్తం జరిగిందంతా చెప్తాడు అరుణ్. దానికి మాయ చనిపోయింది, మాయ ఒక ఆత్మతో ప్రేమేంటి అరుణ్ తాడు ఆ పెద్ద ఆయన. దాంతో అరుణ్కి చాలా అంటే చాలా బాధేస్తుంది. ఏంటి, నేను ఒక ఆత్మని ప్రేమించానా, ఆత్మ అయితే ఏంటి, నేను ప్రేమించాను కదా అని చెప్పి అక్కడే ఏడుస్తూ కూర్చుంటాడు. తర్వాత 1 సంవత్సరం అలానే తన జ్ఞాపకాలతో గడిపేస్తుంటాడు. మళ్ళీ అదే డేట్లో
ఒకరోజు రాత్రి 10 గంటలకి అరుణ్ అలానే చదువుతూ ఉండగా మళ్ళీ చల్లటి గాలి వస్తుంది. అప్పుడు సడన్గా ఒక్కసారిగా ఉలిక్కిపడి డోర్ వైపు చూస్తాడు అరుణ్. మాయ అక్కడ ఉంటుంది. దాంతో ఒక్క క్షణం భయపడిన తర్వాత తేరుకొని మాయను చూస్తాడు. మాయ డైరెక్ట్గా వచ్చి రికార్డులో తన పేరు రాసి వచ్చి అరుణ్ ఎదురుగా కూర్చొని బుక్ చదువుతూ కూర్చుంటుంది. అప్పుడు అరుణ్, మాయ ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, నేను ఎంత బాధపడ్డాను అని అడుగుతాడు. దానికి మాయ, నేను ఇప్పటికి ఎవరినో నీకు అర్థమవుతుంది, అయినా కూడా నీకు భయమేయట్లేదా అని అంటుంది. దానికి అరుణ్, నేను నిన్ను ప్రేమించాను మాయ, ఎలా నిన్ను చూసి భయపడగలను, నువ్వు ఆత్మవా దయ్యానివా లేకపోతే ఎవరివో నాకు తెలియదు, కానీ నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నేను ప్రేమించాను, ఎప్పటికీ ప్రేమిస్తుంటాను అని అంటాడు. దాంతో ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా అరుణ్ అని అంటుంది. అవును, నా ప్రేమ నిజాయితీది, నేను నిజమైనగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ నువ్వు నా మనసులోనే ఉంటావు అంటాడు అరుణ్. దానికి అరుణ్ చాలా బాధపడతాడు. మాయ వంక చూస్తూ, మాయ నేను నిజాయితీగా ప్రేమించాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఈ ప్రేమ నేను బ్రతికుండగా పోదు, నా మొదటి ప్రేమవు నువ్వు అని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా లైబ్రరీలో లైట్లన్నీ ఆగిపోతాయి. ఏమైందా అని చూస్తాడు. చల్లటి గాలి, వర్షం మొదలవుతుంది సడన్గా. అరుణ్కి ఏమీ అర్థం కాదు. ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మాయ వైపు చూస్తాడు. అక్కడ మాయ ఉండదు. సడన్గా చూసేటప్పటికి ఒక తెల్లటి ఆకారంలో మాయ ఒక ఆత్మ రూపంలో తనకు కనిపిస్తుంది. అరుణ్ ఒక్కసారిగా భయపడతాడు. మాయ అరుణ్ని చూస్తూ, భయపడకు అరుణ్, నేను నీ ప్రేమకు చాలా అంటే చాలా కరిగిపోయాను, ఇన్ని రోజులు నిజాయితీ అయిన ప్రేమ కోసం నా ఆత్మ ఇక్కడ పరితపిస్తూ ఇక్కడే బంధించబడి ఉంది. నీ ప్రేమ, నేను నిజాయితీ అయిన ప్రేమకి నా ఆత్మ ఈరోజు బంధనం నుంచి సంఖ్యలు తెంచుకొని పైలోకానికి వెళ్ళిపోతున్నాను. ఈ జన్మకి ఇంతే మన ఇద్దరి మధ్య ఉన్నది. నీ నిజాయితీ గల ప్రేమ మరొక అమ్మాయికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరుణ్ అని కన్నీరు కారుస్తుంది. దానికి అరుణ్ చాలా అంటే చాలా బాధపడతాడు. ఈ జన్మకి నేను వెళ్తాను అరుణ్ అని మాయ చూస్తుండగానే గాలిలో కలిసిపోతుంది. ఇక అరుణ్ తనను చూస్తూ చాలా అంటే చాలా బాధపడతాడు. ఇక అక్కడితో ఆ స్టోరీ అయిపోతుంది. పక్క రోజు మామూలుగా అరుణ్ లైబ్రరీకి వస్తాడు. ఇక అరుణ్ మాయ చదివిన పుస్తకం చూసి చదువుతూ ఉంటాడు. అది 1970లో ఒక లవ్ స్టోరీ. లాస్ట్ చదువుతున్న పేజీలో మాయ ఇలా రాసుంటుంది, నిజాయితీ గల ప్రేమకి మరణం లేదు అరుణ్ అని రాసిపెట్టి ఉంటుంది. అది చూసి అరుణ్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఒక్కసారిగా మాయ రూపం మళ్ళీ గుర్తుకొస్తుంది. అయినా కూడా ఒక చిన్న చిరునవ్వు తన మొహం మీద వస్తుంది. ఇక అలా వీరిద్దరి ప్రేమ ముగుస్తుంది. స్వచ్ఛమైన ప్రేమతో, నిజాయితీ గల ప్రేమతో ఒక ఆత్మని బంధనం నుంచి విముక్తి చేసిన అరుణ్ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో కదా. మీరు ఈ ప్రేమ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. కానీ ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ లేదనుకోండి, ప్రేమతో మోసం చేసే అబ్బాయిలు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు కదా. ఇది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. బుజ్జి క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం.